मे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। रामा श्रीरामा रामा रघुरामा నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామా శ్రీరామా రామా రఘురామా रामा रघुरामा
రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि सद्मगलितमुनि मानस पंकजा सद्मगलितमुनि मानस पंकजा सकल भुवन परि पालन लोलुप सकल भुवन परि पालन लोलुप पद्मनाभ पाहि द्विपपचार गुणवसन शौर्ये पद्मनाभ पाहि चारुमुख जित चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर भूरि को भगत खलतनु चेन्द्र
శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపని బమపని బమపసని బమపమ శ్రీరామ పాపమపనీని పని సరి సని పని మపమ కోదండ రామ మపని సరి సని పని పమ సీతారామ మపని సరి 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 మరి సని పమ ఆనంద రామ మారి మరి మరి సరిమా రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగినేలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్
పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ 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 నన్ను ఓబులెడ్డి గారి బాలరెడ్డి కానీ ఇటిక్యాల బాలరెడ్డిగానే నామకరణం అయిపోయింది. ఇటిక్యాల బాలరెడ్డి అంటేనే కనుక్కుంటారు. మేము ఈ ప్రాంతంలో రాజకీయంగా బాగానే, మండలంలో బాగానే ఉన్నాము, తాలూకా కూడా తెలుసు. ఆ విధంగా పరిచయాల్లో మేము ఈ గుడికి రావడం జరిగింది. గుడికి అంటే గౌళ్ళు ఈ కోర్నెపల్లిలో 3 వారాలు 3 కులాలు పెట్టారు. శివయ్య స్వామి ఒక గుడి కట్టాలని సంకల్పించాం. రాముని గుడి ముందు చెప్పడమే పట్టాభిరామం సంకల్పించాము. భక్తులు ఉన్నారు, మీరు కూడా ఏమైనా సాయం చేయండి. సర్లే సాయం, మేము చిన్న సాయం చేస్తే ఏమొస్తుంది, ఏం చేసినాము ఇంతనే ఏంటి మిగతా చేస్తాము. ఆడ పూజ చేస్తా అంటే పూజారులు ఆడద్దులే, వీడైతే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. 17/7/22లో భూమి పూజ చేశాము. ఫస్ట్ కొద్దిగా అనుకున్నాము 20 లక్షల లోపల. సరే మళ్ళీ అంతరాలయము, మళ్ళా మండపం అంత ఒకదానికి ఇప్పుడు కనీసం 80 లక్షల నుండి 90 లక్షలు. దాతలు కూడా బాగా ఇచ్చారు. దాతలు ఇవ్వడం కూడా ఎట్టిస్తున్నారంటే ఈ ఫస్ట్ మేము మొదలుపెట్టినాక నత్తనడక నడిచి మళ్ళీ విగ్రహం తెచ్చింటే అది ఇబ్బంది అయ్యి దాన్ని మార్చి, రాముడు కూడా ఎటువంటి వాడంటే మేము ఫలాని విగ్రహం అంటే మద్రాసు దగ్గర ఉండే విగ్రహమే ఆ రాయి వేయాలని ముందే మాట్లాడుతుంది. ఆ విగ్రహ దాత ఏం చేశాడంటే అట్ట కాదయ్యా, నేను ఈడ వేరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు బాగా విగ్రహం చేస్తా అంటే సరే అని ఒప్పుకుంటే అయినా కోటప్పకుండా రాయి చేస్తే దేవుడు ఒప్పుకోలే. తెచ్చి ఇచ్చినప్పుడు అది ధ్వంసం అయిపోతే మళ్ళా మేము ముందు ఏదనుకున్నామో అదే రాయిని తెచ్చి చెక్కారు. బాగానే బాలయ్య అనే శ్రీనివాసాచార్య దగ్గరనే బాలయ్య కూడా అతను బాగా చేశాడు. దానివల్ల మేము కూడా బాగా మన్నలు పొందుతూ ఉన్నాం. పేపర్లో చూసిన వాళ్ళు కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఎక్కడ చేసినావు, బాగా చేసినారు, ఎక్కడ లేదు అంటే ఎక్కడ లేదంటే ఇంచుమించు భారతదేశంలోనే లేదనేది మా ఆలోచన. అంటే ఆలోచన అంటే అడుగుతారు. ఇప్పుడు మీరు వచ్చినారంటే మిమ్మల్ని అడుగుతాం యాన ఉందే అని అంటే యాడ కనపడదు. సరే ఆ విధంగా చేశాము. చేస్తున్నాక ఒక 6 నెలల నుండి స్పీడప్ చేశాము. స్పీడ్ ఎప్పుడు చేశామో భక్తులు విరివిగా వచ్చారు. అంతకుముందు వచ్చిన దాన్ని ఒకేసారి వచ్చారు. ఒక భక్తుడు రావడం, ఒక రోజు వచ్చి పండుకుంటాడు. ఆయన స్వయంభూ కదా, ఆంజనేయ స్వామి అక్కడ పండుకుంటాడు. ఆయనకి ఏమైనా బాగా అవుతుంది, వీటికి వస్తాడు. స్వామి ఈ విగ్రహం చూస్తాడు. స్వామి నేను వాకి ఇస్తాను ఒక ఆయన, మైక్ ఇస్తాను ఒక ఆయన, లేకుంటే అలా ఒకటి కలశం ఒక ఆయన ఇచ్చాడు. అలా ఇస్తూ ఈ రోజుకు తయారైపోయింది. 27/28 ఒకటో తేదీ ప్రతిష్ట కార్యక్రమం పెట్టాము. ప్రతిష్టకు కూడా మేము ఊళ్ళో లేకపోయినప్పుడు విపరీతమైన ఉత్సాహం మనుషులకు. మేము పోతాం కదా, ఒక 7 రోజులు తిరిగాం, డోర్ టు డోర్ తిరిగాం.
తిరిగితే ఎంత ఉత్సాహం అంటే వాళ్ళకు ఒక 5,000 3,000 500 ఇచ్చేది ఒక పక్కన పెట్టు, ఖచ్చితంగా రాన్నా నువ్వు మంచి పని చేస్తున్నావు మా ఇంటికి రాన్నా, ఇంట్లో కూర్చోవాల్సిందే అన్నా అని అట్ట కూడా టైం తీసుకున్నాను. విశిష్ట అనేది ఎప్పటి నుంచి ఎంతమంది ఊహిస్తారండి? స్వామి విశిష్టత గురించి కొంచెం చెప్తారా? ఈ రామ్ గురించి మీకేం తెలిసే కాదు చెప్తారండి. రాముని గురించి నాకైతే అంత పెద్ద ఐడియా లేదు. పట్టాభిరామయ్య గుడి ఇక్కడ పెట్టాలి, పట్టాభిరామాలయ గుడి పెట్టాలని మా శివయ్య స్వామి యాడికంటే అని మనం పెద్ద పెద్ద పీఠాధిపతులతో కలిసినా కూడా అతను ఎవరే కానీ లేదులేపోయా మా దగ్గర. అయ్యా సార్, మీకు ఇక్కడ ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఇంకా కొంచెం వ్యక్తులు ఉన్నారు, అని ప్రత్యేకంగా ఒక ధర్మకర్తముల మీద మీరే ఈ స్వామిని ఎందుకు పెట్టాలనుకున్నారు? మీకేమన్నా ఆ స్వామి కూడా మీకు ఏమన్నా తలంపు వచ్చారా? తలంపు వచ్చి కానీ ఏమన్నా చేస్తే బాగుంటుందని ఆలోచన? చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. నేనేమంటే నేను కొంచెం అవి ఇవి అంటే కొన్ని ఇబ్బందులు మా జీవితంలో ముళ్ళ కంపల్లో నడచడం జరిగింది, అన్నీ జరిగాయి. కొన్ని పాపాలు ఉంటాయి కదా, కొంచెం పాపం పరిష్కారం అవుతుంది అట. ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాము. సేవ వచ్చింది కదా చేద్దాం అనుకున్నాం. సేవ వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో పెండింగ్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక 3-4 ఉన్నారు ఈ ఊళ్ళో. విజయభాస్కర్ రెడ్డి ఈయన చిన్నమాకు వీళ్ళు ఉదయాకులలో అయినా కూడా కుటుంబం మా కుటుంబం ఇచ్చి ఫస్ట్ ఇంకా రెండో కుటుంబం వాళ్ళదే పనిచేసేది. కృష్ణ అంటే ఇంకా అలాగా ఇక్కొండయ్య మా శంకరయ్య అని మార్చి భక్తులు కూడా మీతో చేస్తున్నాడు. మీకు కూడా కొంతమంది కూడా ఎన్నో చేసినప్పటికీ ఇంకా కొందరు వస్తున్నారు, మళ్ళీ వస్తారు. అయ్యా మాకు బాగా అయింది. ఇంకా భక్తులు ఆదాని కంపెనీ వాళ్ళు ఊరికి ఒక మనిషి మహావ్యక్తి ఉంటేనే ఆ శక్తి కూడా రెండో రోజు ఈరోజు ధ్వజస్తంభం పెడతాం. రేపు తెల్లారుజాము 3:30 నుండి 8 లోపల ప్రతిష్ట స్వామికి విగ్రహానికి పూర్తిగా పూజ చేస్తాం. ధర్మకర్త మీరేనా? కమిటీ ఉంది. శంకుస్థాపన ఎప్పుడు చేశారు? గుడికి శంకుస్థాపన 12, 17, 7, 22 ఆ రోజు చేశాం. 3 సంవత్సరాలు అయింది గుడి కట్టాయి. 3 సంవత్సరాలు క్లియర్ అయిపోయింది. గత 6 నెలల నుంచి పూర్తి అయిపోయి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని దీక్షతో ఒక వాస్తవంగా పూర్తి కాలే ఇంకా గుడి పూర్తి అయింది. గుడి వరకు పూర్తి 100%. ఇది క్లియర్ అయింది. మిగతా ఇంకా సైడ్ వర్క్ ఉన్నాయి చేసే కొద్ది ఇంకా. కొందరు మీడియాలలో కూడా చూసి గుడికి కొందరు సహకరించి అసలు మీడియా సహకరించిందంటే మాకు అట్టిట్ట కాదు. మీడియా మా దాంట్లో మా గ్రూప్ ఉంది పట్టాభిరామ. ఆ గ్రూప్లో ఈ మీడియా వాళ్ళందరినీ జాయిన్ చేసాము. తెలిసిన వచ్చిన మేము కూడా శాంతి వస్తున్నాం దేవాలయం అర్థం కదా. ఇంత కొండలో చూసి ఎక్కడ చూసిన కొండలు ఈ కొండలో ఇంత ఏర్పాటు చేసినా నాకు ఇంటికి వచ్చినా అర్థం కదా. ఇంటికి వచ్చినాక నాకు అని వేరే పరిచయం ఉంది, కానీ ఇక్కడ ఇది నిలదే మంచిది. ఆ విధంగా మాకు మీరు కూడా అంటే ఎవరో మీ కులం అనుకో, పేపర్ కులం కూడా మాకు చాలా బాగా పనిచేసింది. ఏమన్నా ఈరోజు పెట్టు గ్రూప్లో వాళ్ళ కోసం పెట్టాం. ఒకడు 10,000 ఇచ్చి పెడతాం అనుకో, తెల్లవారికి పేపర్కి వచ్చింటుంది. దాంట్లో మూలాది లేదు. తెలుగుదేశం వైసీపీ కాదు, సాక్షులు వేస్తారు, ఆంధ్రజ్యోతులు వేస్తారు. భగవంతుడు అందరికి సంబంధించి పార్టీ పరంగా అందరు పేపర్లలో మాకు చాలా పెట్టి మీరు 6 నెలలు ఈ కార్యక్రమం అంటే మీ పని ఉన్నప్పటికీ అంటే దేవుని పని నా పని చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజలు కూడా కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈయన కూడా దీంట్లో ఉన్నా అంటే మనం కూడా కొంచెం ఉండాలని అనేది మీ బిజీ లైఫ్లో మీరు ఎక్కడెక్కడో చూస్తుంది ఈ ప్రోగ్రాంలు ఉన్నాయంటే 6 నెలల నుంచి మేము కూడా ఎంతో కొంత ఆయన ఉన్నప్పుడు ఎందుకని ఒక మిమ్మల్ని కొంచెం నేను మీ ద్వారా చెబుతున్నాను. ఇటువంటి విగ్రహం 11 నమూనాలు ఉండే విగ్రహం పట్టాభిరామ విగ్రహం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదని సూచించినారు, అడిగినాము, తెలుసు. ఈ పట్టాభిరామ విగ్రహము ఇటువంటి విగ్రహం ఈ 11 నమూనాలు ఉండే విగ్రహము భారతదేశంలో ఎక్కడా లేదని కన్ఫామ్ కూడా చేసినాము. మన గూగుల్లో సెర్చ్ చేసినాం, చాలా మంది వేద పండితులను చాలా మంది అడిగినాము, ఇటువంటి విగ్రహం లేదని చాలా. అందుకే ఈ గుడి మొదలు పెట్టినారండి. ఏదనుకుంటే ఇప్పుడు మీరు అనిపోతారనుకో ఆటోమేటిక్గా ఇంకొకరు వచ్చింటారు మీ రూపంలో ఆ పని చేసి పెడతారు. అక్కడ బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ వచ్చేస్తుంది.
ఆటోమేటిక్గా. నాకు ఈరోజు వేరే ఉంది. ఉత్సవ విగ్రహాలు కావాలంటే ఉత్సవ విగ్రహాలు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఉత్సవ విగ్రహాలు అంటే ఎవరైనా అంటే మీరు చెప్పి ఉంటారు ఉత్సవ విగ్రహాలు ఏదైనా కళ్యాణానికి ఏదైనా పెట్టుకోండి అంటే ఆటోమేటిక్గా మళ్ళా మనసు నువ్వు ఇంకొకరు ఇంకొకరు చేసింటారు. ఇంతవరకు జరిగింది. ఆయన పట్టాభిరాముడు చేసుకుంటూ వచ్చినాడు. ఇంత మీద ఇంకా జరుగుతుందని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇంత కొండ ప్రాంతంలో మేర ఈయన తీసుకునే అంటే నిర్ణయం అది ఆ దేవుడు ఇందులో వచ్చి పడినాడు, లేకుంటే కాదు. ఆ గుండమాంజనేయ స్వామి స్వయంగా ఆయన అక్కడ వెలిసినాడు కాబట్టి ఆయన గురువుని పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసినాడు. ఆ ఆలోచన ఈయన రావడం, అందరిలో కలుసుకోవడం, అందరు కమిటీ సభ్యులంతా ఇది కావడం ఆయన ప్రోద్బలమే. ఆయనకు తోడు మేమందరం సాగించడం. రోజు ఎవరైనా మీరే కాదు, ఇంకొకరు కాదు, ఆడోళ్ళు కాదు, చాలా ఆనందం. ఆడ కూర్చోబెట్టాం. నిన్న శ్రీనివాసాచారి సుందరాకాండ చెప్పినాడు. ఇన్నాక నేను పోతా ఉంటే ఆయన పిలిచాను. ఆయన నమస్కారం మా చెప్పుకున్నాను అంటే బా ఈ యోగంలో ఆయన యోగుని ఆయన అంటుంది. ఆయన అదే అంటే మీ పేరు ఆ పేరు అనేది ఇంతకుముందు చెప్పడం ఇప్పుడు మహా అద్భుతం వస్తుంది. ఈ దేవాలయంలో వస్తుంది. ఈరోజు తీసుకుపోయి ల్యాబ్ టెస్ట్ చేయండి. మీకు మినరల్ వాటర్ ఏ పర్సెంటేజ్ వస్తుందో అదే పర్సెంటేజ్ వస్తుంది. ఆ వాటర్ తాగినా కూడా కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు చాలా మంది తీసుకుపోతారు. ఇంటికి వచ్చి చాలా మందికి బాగా చెక్ చేసినాం. ఆల్రెడీ మీడియా ముందు సమీక్షలో చెక్ చేసాం వాటర్. కొన్ని రోజులు ఆయన ఎందుకు జరుపుకున్నాడో మాకు తెలియదు. 50 ఏళ్ళ కిందట చాలా విపరీతంగా జరుపుకున్నాడు. మళ్ళా మధ్యలో మెత్తవని అంటే స్లో అయిపోయినారు. ఇప్పుడు కూడా ఏమైనా కాయలాలు ఉన్నోళ్ళు కానీ, దయ్యాలంటే లేదు కానీ కాయలాలు ఉన్నోళ్ళు ఒక 5 వారాలు 7 వారాలు తిరిగి ఈడ పండుకొని ఈడ భోజనాలు పెడతాం. ఈడ నిత్యాన్నదానం ఉంటుంది. కన్నం పెట్టే అందరికీ చాలా మందికి కాయలాలు కూడా బాగా అవుతున్నాయి అనేది ఆయన విశిష్టత. అవుతున్నాయి దాంట్లో కొంచెం అయితే ఒకడు పాపం ఒకటే కొడుకు ఆయమ్మకు నచ్చలేదు. మధ్యలో ఏదో పోలియో మాదిరి అన్ని డాక్టర్లు తీసుపెట్టి ఇంతేమ్మా ఏం కాదు అంటే ఇటుకు వచ్చి ఒక నెల ఉండి నడిచిపోయాడు. అంటే పరిగెత్తి కాదు కానీ ఓకే. అలా సంఘటనలు 5-6 ఉన్నాయి పెద్దవే. 1979లో స్టార్టింగ్ ఏం లేదు. ఇప్పుడు చుట్టుకారం గొడవలు ఉన్నాయి. అప్పుడు ఒక ఆయన ఇక్కడ అనవసరం ఉండిపోయినాడు. ఆయన ఏదో ఏది చేసినాడు. ఆయన ఇంటికి వచ్చాను. నా నుంచి విపరీతంగా తిరిగి కనీసం అంగేటిపల్లి నుంచి ఈటికి 20 బస్సులు. అప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కువనే. ఇంకా నుంచి స్టార్టింగ్ అంతే కదా. సారాయకుండా చెప్పి ముక్కొని పోతున్నాడు. ఈయన ఏమన్నాడు ఓనరు, ద్వారా స్వామి కొంచెం ఏదో మాట్లాడినా అంటారు, మాకు తెలియదు కానీ స్వామి ఏదో కొంచెం తిట్టినాడు అన్నారు. కానీ సరే ఇంటికి ఆయన ఇంటికి పోతానే ఆయనకు ఇది చేసి చనిపోతానే అప్పుడు నుండి గుణవాంశం చనిపోయింది. ఎందుకు ఈ మధ్య కూడా భాష ఒక ఆయన భాష గుండెలో చేపలు పట్టుకుని గోడాయపల్లె భాష అని ఈ మధ్య అంటే మాకు గుర్తు అంటే దాదాపు 10 సంవత్సరాల కింద జరిగిన 10 సంవత్సరాల కింద జరిగిన విషయం. ఆ భాష ఆ గుండంలో చేపలు పట్టుకునేవాళ్ళ. చేపలు పట్టుకుంటే ఇంటికి పోతానే వాళ్ళ అబ్బాయికి కొడుకు పాము కుట్టింది హాస్పిటల్ తీసుకుని మాకు గుర్తుంది, మేము చూసాం. ఆయన చేపలు పడతానని దేవుళ్ళలో పాము కుట్టింది. ఇంటికి హాస్పిటల్ తీసుకున్నారు. హాస్పిటల్ తీసుకుపోతానే ఆ పిల్లోడిని హాస్పిటల్ తీసుకుపోతే ఆయన మళ్ళీ వాళ్ళ నాయన వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి ఆంజనేయ స్వామిని రాళ్ళతో కొడుతున్నాడు. కొడుతుంటే ఆ పిల్లోడు ఆడ నాన్న కొట్ట రాయి తగులుతుంది అక్కడ కలరించుకుంటా ఉన్నాడని అంటారు. అదొక చరిత్ర ఈ మధ్య అంటే ఈ కాలంలో 10 సంవత్సరాలు. ఈ గుడి కట్టేటప్పుడు కూడా చిన్నది మోటార్ వేస్తాం ఇంటికి నీళ్ళు కనెక్షన్. గుండంలో వేస్తే 1 సెకండ్ కూడా ఆడదు. 3 మోటార్లు కాలిపోయడమే. కొత్త మోటార్లు వంకలు వేయాల్సిందే. గుండంలో వంక మాలిపోతాం. బ్రిడ్జికి రైట్ సైడ్ గుండం. ఆ గుండంలో మోటార్ వేసినా కూడా కాదు, ఒక్క చెంపేరు రావు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు ఫుల్ అన్న ఒక అన్నాడు. ఆయన కొత్త క్లాసికల్ ఇంజన్ తెచ్చిపెట్టినాట. అంటే నీళ్ళ మోటార్ క్లాసికల్ ఇంజన్ తెచ్చిపెట్టి పటాన్ని బయలుపోయిందట.
నాకు చెప్పినాడు, అయ్యా దాంట్లో వేయకూడదు కలిపింది, కొత్త ఇంజిన్ కలిపినాయి అన్నాడు. సరే చూద్దాం ఏమవుతుందని మోటార్ పెట్టినాం. మోటార్ పెట్టిన వితిన్ సెకండ్స్లో కలిపింది మోటార్. సరే తీసేసాం, మళ్ళీ పెట్టాం, మళ్ళీ కలిపింది. నాయన ఇది ఖచ్చితంగా 100% ఇది సైన్స్ కాదు నిజంగా మహిమనే అని చెప్పి తీసేసి పక్క గుండంలో పెట్టాం. ఇప్పుడు రాముల వారికి మోటార్ పడ్డాడు. అప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ. బాగా వేసుకున్న పొద్దున కొట్టదా పట్టుకుని వచ్చేటప్పుడు బాగా కొన్న కొల్ల తొలమడు అర్థం వచ్చినాడు బాగా 5 గంటలప్పుడు. ఇంక సందకాడ నాకు వేస్తాను, నాకు నెలకే తెచ్చి పని కాడికి చేసుకునే ఉండేవాళ్ళు అని ఇంకా కొండలరావని బాగా అనుకున్న కొండలరావని బాగా ఆయన జీప్ తీసుకొని ఊళ్ళోకి వచ్చి రాలేదు. ఆ జీప్ తీసుకొని చాపు పడుకున్నాడు. వచ్చాడు వీడు ఉన్నాడు అన్ని సరికాడుందని అంటే అని చూసి అది సరిపోద్దని నాకు తోడుకొని నాకు ఎట్లొచ్చి మతికిలేదు అంటున్నాడు. అప్పటికి గెలి వచ్చింది నాకు పిల్లలు వచ్చా మంచి 5-6 ఉంది. వచ్చిన తర్వాత చూసుకొని ఇంకా నా మొగుడు 21 రోజు పైన నిలవరం చేసినాడు. రోజు సుఖాలు తిప్పుకుంటా చేసుకుంటాండి వాళ్ళకు మెటర్ పోయింది. ఇంకా ఏదో మా శక్తిని అంతా ఆకుపూజ కట్టించి గంట తెచ్చి పడిపోయినాం. నా ఈ దేవుడు ప్రాబ్లం అయినా నాకు ఇటు వచ్చి నాకు 4 పిల్లలు పుట్టినారు. 4 కొడుకులు ఒక బిడ్డ, ఇప్పుడు ఒక బిడ్డ లేదు. ఇప్పుడు ఈ పేరు నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకుల పేరు నాగార్జునీయులు, నాగరాజు, ఆంజనేయులు, రావా చనిపోతు రాజా. ఏ కట్టుకొచ్చి నీకు వచ్చిన మాకు బాగేది. ఏది కాకడం మాకు బాగా ఇటు రావాలి బాగా. మాకు పతి పోయిన పుచ్చి తిరుగుతాను భగవంతుడు అన్ని సమయం నేను అంటే వేయాలిగా తొక్కుని వచ్చా. అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. జగమంతా పలుకుతున్నది రామచంద్రని చరితం. అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. భద్రగిరి అయోధ్యపురి తరించె రామా నిన్ను గని. భద్రగిరి అయోధ్యపురి తరించె రామా నిన్ను గని. సుగుణవతి శీలవతి వరించె నీవే దైవమని. సుగుణవతి శీలవతి వరించె నీవే దైవమని. శివధనుస్సును వేటుత విరిచిన జానకి రామా నీవే గతి. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట. లాలనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని. లాలనలో పాలనలో
దశలా నీ కీర్తిని చాటిన రామదాసుకిది ప్రాణసిరి. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట. లవకుశల గుండె సడి పరిమళించ సీతమ్మ ఒడి. లవకుశల గుండె సడి పరిమళించ సీతమ్మ ఒడి. వనవాసం మధుర చరితం లిఖించెనయ్యా వాల్మీకి. వనవాసం మధుర చరితం లిఖించెనయ్యా వాల్మీకి. యుగ యుగాలకు నిలిచి వెలుగులే రామ ప్రభువని తేజం. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. జగమంతా పలుకుతున్నది రామచంద్రని చరితం. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట. ఇదిగో ఇల్లంత. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో అయోధ్య నగరమున వెలసిన రఘురామ అయోధ్య నగరమున వెలసిన రఘురామ పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామ పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామ జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున వెలసిన రఘురామ అయోధ్య నగరమున వెలసిన రఘురామ నీ దివ్య రూపము చూసేటి భాగ్యం నీ దివ్య రూపము చూసేటి భాగ్యం కలిగించు మాకు శ్రీరాముడవై కలిగించు మాకు శ్రీరాముడవై జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున వెలసిన రఘురామ అయోధ్య నగరమున వెలసిన రఘురామ నీ నామ భజనలు చేసేము నిరతము నీ నామ భజనలు చేసేము నిరతము మాలోన బాధలు ఎన్నెన్నో ఉన్నా మాలోన బాధలు ఎన్నెన్నో ఉన్నా జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున వెలసిన రఘురామ అయోధ్య నగరమున వెలసిన రఘురామ
జగదపి రఘురామా మా దేవుడు నీవయ్యా జగదపి రఘురామా మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున వెలసిన రఘురామా అయోధ్య నగరమున వెలసిన రఘురామా నీకెంత వేడుక చేసెము రామయ్య నీకెంత వేడుక చేసెము రామయ్య శ్రీరామ నవమి ఓ రఘురామ శ్రీరామ నవమి ఓ రఘురామ జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా జగదపి రఘురామ మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున వెలసిన రఘురామ అయోధ్య నగరమున వెలసిన రఘురామ వెలసిన రఘురామ వెలసిన రఘురామ వెలసిన రఘురామ చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం